హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ టెక్ అప్డేట్స్. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం క్యాబినెట్లో మదర్ బోర్డ్ని ఏ విధంగా ఫిక్స్ చేస్తారు అండ్ కనెక్షన్స్ అనేవి ఫ్రంట్ ప్యానల్కి ఏ విధంగా కనెక్షన్స్ ఇస్తారు అండ్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఆడియో అండ్ ఫ్రంట్ యూఎస్బీని ఏ విధంగా కనెక్ట్ చేస్తారు అండ్ ఎస్ఎంపిఎస్ని ఏ విధంగా ఎస్ఎంపిఎస్ పిన్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారనే వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ప్రీవియస్ వీడియోలో మదర్ బోర్డ్ అసెంబ్లింగ్ చూసాం కదండి. అండ్ దాన్ని ఇక్కడ మనం జస్ట్ టెస్టింగ్ చేద్దామండి. ఫస్ట్ మాత్రం లైవ్ టెస్టింగ్లో చేసుకునేటప్పుడు మాత్రం ఒక ఎస్ఎంపిఎస్ కనుక మన దగ్గర కనుక ఉంటే ఎస్ఎంపిఎస్ని వచ్చేసరికి ఎస్ఎంపిఎస్ పిన్స్ వచ్చేసి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసేసుకొని అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం విజే కేబుల్ అండ్ తర్వాత వచ్చేసరికి పవర్ని దేనికి ఎస్ఎంపిఎస్కి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ ప్యానల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది రాసి ఉంటుంది అనమాట. FP1 అని ఉంది కదండి. FP1 అంటే కనుక మనకు ఫ్రంట్ ప్యానల్ అనమాట. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ రెండు ఉన్నాయి కదండి, ఈ రెండు వచ్చేసరికి మనకు పవర్ షార్ట్ చేస్తే కనుక స్క్రూ డ్రైవర్తో కానీ అట్లా షార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు మదర్ బోర్డ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. మదర్ బోర్డ్ ఆన్ అయ్యింది అంటే కనుక మనకు డిస్ప్లే ఓకే అనమాట, అంటే మదర్ బోర్డ్ డిస్ప్లే ఓకే అనమాట. సో దాన్ని మనం క్యాబినెట్లో ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలనే దాని గురించి మనం చూద్దామండి. ఎందుకంటే ఒక్కసారి మనకు మదర్ బోర్డ్ డిస్ప్లే ఓకే అనుకోండి, దాన్ని మనం క్యాబినెట్లోకి ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సపోజ్ ఒక్కొక్కసారి మదర్ బోర్డ్ డిస్ప్లే రాలేదు అనుకోండి, మనం క్యాబినెట్లో ఇన్సర్ట్ చేసి కూడా మనకు యూజ్ ఉండదు కదా. ఒకసారి బయట మదర్ బోర్డ్ని లైవ్ టెస్ట్ చేసుకొని తర్వాత మనం సిపియూలోకి ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే. అండ్ సిపియూలోకి ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు మాత్రం మనకు వచ్చేసి ఈ నట్లు కావాల్సి వస్తుందండి. సో వాటిని వచ్చేసరికి మనం ఇక్కడ ఫిక్స్ చేసుకుందాం ఫస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం 4 వస్తాయి. 4 దాదాపు లేదంటే 6 అయినా మనం పెట్టుకోవచ్చండి. సో మనకి ఇక్కడ ఏంటంటే 4 ఎనఫ్ అనమాట దీని వరకు. ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసేసుకుంటాము. అండ్ తర్వాత వచ్చేసరికి మనకు మదర్ బోర్డ్ స్ట్రీక్ వస్తుంది కదండి, మదర్ బోర్డ్ది ఇక్కడ వచ్చేసి దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాం. అండ్ తర్వాత వచ్చేసరికి కనెక్షన్స్ అనేవి మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ లైవ్లో పెట్టి చూద్దామండి. అది అంటే ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారు అనే దాని గురించి మనం చూద్దామండి. ఎందుకంటే నార్మల్ దాంట్లో మనకు లోపల ఇన్సర్ట్ చేసిన తర్వాత అది కనపడదు అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడే డైరెక్ట్గా మీకు చూపిస్తాను, ఎందుకంటే లోపల పెట్టినప్పుడు కొంచెం కష్టం అనమాట, అది ఎంత వీడియోలో కరెక్ట్గా రాకపోవచ్చు. సో ఇక్కడ కనుక మీరు చూస్తే మన ఎస్ఎంపిఎస్ పిన్ పెట్టేటప్పుడు ఇట్లా వచ్చింది కదండి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఎస్ఎంపిఎస్ పిన్ పెట్టేది ఇట్లా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఇక్కడ ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా జస్ట్ లోపలికి తోసేయటం అండి. అండ్ కరెక్ట్గా కూర్చుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. సో మనకి ఇక్కడైతే కరెక్ట్గానే కూర్చుంది. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకొక పిన్ ఉంటుందండి పవర్ది. ఇది వచ్చేసరికి ఈ పిన్ వచ్చేసరికి మనకు ప్రాసెసర్ సెక్షన్లో పవర్ సప్లై రావడానికి ఇది యూజ్ అవుతుందండి. సో దాన్ని వచ్చేసి మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి మనకు ఫ్రంట్ ఆడియో అండి, ఒకటి వచ్చేసి యూఎస్బీ కేబుల్స్ అనమాట. సో మనకు వచ్చేసరికి అవి మదర్ బోర్డ్లో కింద ఇస్తాడండి. ఇక్కడ కనుక మీరు చూస్తే ఫ్రంట్ యూఎస్బీ అని చెప్పి ఇచ్చాడు చూసారా, ఇక్కడ 1 అని ఉంది కదండి. సో ఇదేంటంటే ఫ్రంట్ యూఎస్బీ 1 అనమాట. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది ఆడియో పిన్ అనమాట, ఆడియో ఫ్రంట్ ఆడియో దానికోసం ఇది ఒక స్లాట్ అనమాట. ఓకే. అండ్ ఇది వచ్చేసరికి ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సిస్టమ్ ఫ్యాన్ అండి, అంటే సిస్టానికి ఒక్కొక్కసారి 2 ఫ్యాన్స్ ఉంటాయి అనమాట, అంటే సిపియూ ఫ్యాన్ ఉంటుంది అనమాట. ఆ సిపియూ ఫ్యాన్ కనెక్షన్ని మనం ఇక్కడ బిగిస్తాం అనమాట. ఓకే. అండ్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, ఆటోమేటిక్గా ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చాడండి. ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు చూడండి, ఫ్రంట్ యూఎస్బీది రెండోది అనమాట ఇది. ఓకే. అండ్ ఇది వచ్చేసరికి మనకు సీరియల్ కార్డు కానివ్వండి ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ ఒక స్లాట్ ఒకటి ఇస్తాడండి. సో మనం వచ్చేసరికి ఫ్రంట్ ఆడియోని ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామండి. ఫ్రంట్ ఆడియోది వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుందండి పిన్. ఓకే. ఫ్రంట్ ఆడియోది మనం ఇన్సర్ట్ చేసేసాం. అండ్ తర్వాత వచ్చేసరికి యూఎస్బీది ఇన్సర్ట్ చేసేద్దాం. యూఎస్బీది వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది. సో అదండి. తర్వాత వచ్చేసరికి మనకు మెయిన్గా వచ్చేసరికి ఈ కనెక్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. వీటి దగ్గర మనకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు చాలామంది. ఓకే. ఇక్కడ చూస్తే కనుక మీకు ఇక్కడ
పవర్ ఎస్డబ్ల్యూ రీసెట్ ఎస్డబ్ల్యూ అని ఉంది కదండి. తర్వాత వచ్చేసరికి హెచ్డిడి ప్లస్ అని ఉంది. సో మనకు వచ్చేసరికి ఇక్కడ చూస్తే కనుక మీరు మనకు వచ్చేసరికి ఇది వచ్చేసి మనకు పవర్ సప్లై అండి. ఈ 2 పిన్స్ కనుక షార్ట్ చేస్తే మీరు స్క్రూ డ్రైవర్తో కనుక ఈ 2 కనుక షార్ట్ చేస్తే మనకు పవర్ ఆన్ అవుతుంది. ఈ 2 బటన్స్ ఉన్నాయి కదండి, ఈ రెండింటిని కనుక మనం షార్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది రీసెట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం పవర్ని ఇన్సర్ట్ చేద్దాం ఇక్కడ. అండ్ తర్వాత వచ్చేసరికి రీసెట్ బటన్ అండి. రీసెట్ బటన్ ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. అండ్ తర్వాత వచ్చేసరికి హార్డ్ డిస్క్ ఎల్ఈడి అండి. హార్డ్ డిస్క్ ఎల్ఈడి దీనికి అంటే కనుక మనకు హార్డ్ డిస్క్ స్టేటస్ అనేది చూపిస్తుంది అండి. అంటే కంటిన్యూగా రెడ్లోనే ఉందంటే కనుక హార్డ్ డిస్క్ వచ్చేసి మనకు బిజీలో ఉందని అర్థం అండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇవి పవర్ ఎల్ఈడి అని, అంటే మనకు గ్రీన్ కలర్లో ఒక లైట్ వస్తూ ఉంటుంది కదండి. సిస్టమ్ మీరు అసెంబ్లీ పీసీ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇది వచ్చేసి ప్లస్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మైనస్ ఉంటుంది. మీరు దీన్ని వచ్చేసరికి మీకు మదర్ బోర్డు మాన్యువల్ ఉంటుంది కదండి. మదర్ బోర్డు మాన్యువల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ఈజీగా తెలుసుకోవచ్చండి. అండ్ పిన్స్ కనుక మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఆ మదర్ బోర్డు పిన్ కనుక మనం చూసి దాని ద్వారా కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి ఫైనల్గా మనకు పవర్ కనెక్షన్స్ ఇచ్చేసుకున్నాం. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది ఇచ్చేసుకున్నాం, యూఎస్బి ఇది ఇచ్చేసుకున్నాం, అండ్ ఫ్రంట్ ఆడియోది ఇచ్చేసుకున్నాం అనమాట. సో మనం ఇంకా డైరెక్ట్గా దాన్ని మనం సిపియూలోకి ఇన్సర్ట్ చేసేసుకుని హార్డ్ డిస్క్ని ఇన్సర్ట్ చేసేసుకుంటే మనకు సిస్టమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో హార్డ్ డిస్క్ వచ్చేసరికి మనం ఇక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి, లేదంటే మనకు ఇక్కడ కింద ఉంది కదండి, కింద ఈ ప్లేస్ ఇక్కడ ఇచ్చారు చూసారా, 4 ప్లేసెస్. సో ఇది ఇక్కడైనా మనం హార్డ్ డిస్క్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటి పీసీ అసెంబ్లింగ్. ఇంకా మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ కానీ ఏవైనా ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ టిప్ అండి, సపోజ్ మనకు ఒక్కోసారి పవర్ స్విచ్ ఉంటుంది కదండి, అది పవర్ స్విచ్ ఒక్కోసారి మనకు ఫెయిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో పవర్ స్విచ్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని మనం రీసెట్ బటన్ ఉంటుంది కదండి, అంటే రీసెట్ బటన్ వచ్చేసి మనకి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి పవర్ కదా, అండ్ ఇది వచ్చేసరికి మనకు రీసెట్ బటన్. సో ఈ బటన్ ఒక్కోసారి ఫెయిల్ అయింది అనుకోండి, మీకు ఈ రీసెట్ బటన్ని మనం పవర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే కనుక సేమ్ లేదండి, దీని దాకా మనం రీసెట్ పవర్ కనెక్షన్ చూసాం కదా. సపోజ్ మనకి ఇట్లా పవర్ది బటన్ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే ఈ పవర్ బటన్ది ఇక్కడ తీసేసి మనం రీసెట్ పిన్ ఉంటుంది కదండి, రీసెట్ పిన్ తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఏంటంటే అది పవర్ స్విచ్గా మనకు యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే అక్కడ మనకు ఇంకా రీసెట్ బటన్ మనకు ఉండదు అనమాట. ఇదండి ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.